రైట్ దట్ ఈస్ రైట్ డిఫరెంట్. రైట్ అర్థమైంది అవును. మనీ కోటేశ్వరరావు గారు, సో అందరు వర్షన్స్ విన్నారు, బీజేపీ వర్షన్, టీడీపీ జనసేన వర్షన్స్ విన్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి, బీజేపీ అనేది మేము రాష్ట్రం చాలా ముఖ్యం, పై వాళ్ళు కూడా తేల్చాలి కదా దీన్ని, మా చేతుల్లో ఏముంటది అనేది ఒక పాయింట్ ఒకటి. రెండు, వస్తే ఎలా ఉంటది, రాకపోతే ఎలా ఉంటది, క్లుప్తంగా చెప్పండి. రెండు, నిన్నటి సభ రాష్ట్రం మీద ఇంపాక్ట్ ఎలా ఉంటది? అధికార పార్టీ అప్పుడే టార్గెట్ మొదలు పెట్టింది. అది సహజం. అధికార పార్టీ అనేటువంటిది సభకు ముందు నుంచే మొదలు పెట్టారు, సభ తర్వాత కూడా అది కంటిన్యూ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా చేస్తారు అనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. రెండు పార్టీల మధ్య లేదా మూడు పార్టీల మధ్య విభేదాలను పెంచడానికి లేదా ఇటువంటివన్నీ కూడా చాణక్యపరమైనటువంటి ఎత్తుగడలన్నీ కూడా వేస్తారు. ఇక్కడ మన బీజేపీ మేడం తోటి నేను ఆర్గ్యూ చేయదలుచుకోలేదు, కానీ వాళ్ళ విధానంలో ఉన్నటువంటి కొన్ని లోపాలని మాత్రం వీక్షకుల దృష్టికి తీసుకురావాలనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే దేశంలో ఏ రాజకీయ పార్టీల మధ్య కుదరని విధంగా 2020లో మేము రెండు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాము, 24 ఎన్నికల్లో. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తామని చెప్పేసి రాతపూర్వకమైనటువంటి ఒప్పందం చేసుకున్నారు. ఆ రాతపూర్వకమైన ఒప్పందంలో రాజకీయ కార్యాచరణ లేదు, లేదా సమస్యల మీద కూడా రెండు పార్టీలు ఎప్పుడు కలిసి పనిచేసినటువంటి ఉదంతం ఇంతవరకు లేదు. అందువల్ల ఎన్నికల్లో అది ఎట్లా జరుగుతారు ఏమిటంటే, ఇప్పుడు మేడం గారు ఏమంటున్నారంటే సమయం వచ్చినప్పుడు మేము చెప్తా ఉంటున్నారు. మరి సమయం వచ్చినప్పుడు చెప్పేటువంటి వాళ్ళు 4 సంవత్సరాల క్రితమే ఎందుకు ఒప్పందం చేసుకున్నారనేటువంటిది పెద్ద ప్రశ్న. అందువల్ల ఇవాళ బీజేపీ ఉన్నటువంటి పొజిషన్ లో మనకి తెలుగులో సామెత ఉంది, ఎక్కడ కట్టినప్పటికీ మా దొడ్లో ఈంటే చాలు అన్నట్టుగా. తెలుగుదేశం జనసేన కూటమి గెలిచినా లేకపోతే వైసీపీ గెలిచినా గానీ రేపు కేంద్రంలో అవసరం అయితే మాకు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అందుకని రెండు పార్టీలు, రెండు పడవల మీద కూడా ఇప్పుడు బీజేపీ రాజకీయంగా కాలు వేసింది. అందుకని ఎవరిని దూరం చేసుకోవడానికి కూడా వాళ్ళు, లేదా ఎవరికి దగ్గర అయ్యి మేము ఇంకొకళ్ళకి వ్యతిరేకం అని చెప్పుకోవడానికి కూడా, అంటే సమయం కోసం అన్ని లెక్కలు వేసుకుని ఆ టైంకి స్పందిస్తారు. అయితే వాళ్ళ వర్షన్ వదిలేద్దాం. ఇక ఈ నిన్న జనము చూసిన తీరు ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? అంటే ఇది స్పష్టంగా వ్యతిరేకత కనిపించింది కదా. దీని ఇంపాక్ట్ సహజంగానే రెండు పార్టీల మీద ముందు చెప్పినట్టుగా జనసేన తెలుగుదేశం క్యాడర్ ని మరింత ఉత్సాహం తీసుకొస్తుంది. రెండు మరింత దగ్గరగా పనిచేయడానికి కూడా దారితీస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి కొన్ని పొరపచ్చాలు కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు పోటీ చేయాలనుకోవచ్చు, లేదా కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు పోటీ చేయాలనుకోవచ్చు. మొత్తం మీద ఏంటంటే అవి రెండు పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు అలాంటి మిత్ర వైరుధ్యాలు అనేటువంటి సహజంగానే ఉంటాయి. చివరికి అల్టిమేట్ గా వచ్చినప్పుడు రెండు పార్టీలు కూడా రాజీ పడతారు, రాజీ పడకపోతే ఇద్దరు నష్టపోతారు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఓటుని కౌంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవైపు నవరత్నాల పేరుతోటి వైసీపీ సవాలు విసురుతున్నప్పుడు తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు 2% ఓట్లు, అదే రాజస్థాన్ లో జరిగినటువంటి ఓట్లు కూడా 2%. అందుకని క్లీన్ కంటెస్ట్ జరుగుతున్నప్పుడు ప్రతి ఓటు కౌంటింగ్, ఈ కౌంటింగ్ జరిగేటప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కనుక బీజేపీతో పెట్టుకుంటే వచ్చేటువంటి రాజకీయ లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అనేటువంటిది కూడా రెండు పార్టీలు సహజంగానే లెక్కలు వేసుకుంటాయి. ఆ లెక్కల్లో ఎట్లా చివరికి ఏ విధమైనటువంటి కంక్లూజన్ దాన్ని ఆదరించండి, స్వాగతించండి, ఏ నిర్ణయాలు తీసుకున్నా అని నిన్న లైట్ గా టీజర్ చెప్పారు చంద్రబాబు గారు. వినుష గారు